ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రాంతంలోని శ్రీ వెంకటాచల స్వామి ఆలయంలో వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగంట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీలో జరుగుతున్న అంశాలపై ప్రపంచానికి నిజాలు తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్న పృథ్వీరాజ్ కు సంబంధించిన ఆడియో వివాదాన్ని ప్రస్తావిస్తూ అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను పదవి నుంచి తొలగించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడును వెనకేసుకొస్తున్నారని విమర్శలు చేశారు. అయితే రాజకీయంగా దేవాలయాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలపై బిఆర్ నాయుడును వెంటనే సస్పెండ్ చేయాలని, తెలుగు ప్రజల మనోభావాలను గౌరవించాలని స్వామిదాస్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆ దేవదేవుడికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దేవదేవుడికి కూడా జరుగుతున్నటువంటి అపవిత్రతను గురించి ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాలని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ శ్రేణులుగా తిరుమల తిరుపతి దేవస్థానం బిఆర్ నాయుడు గారు అయ్యా ఆ రోజు ఒక ఆడియో బయటకు వచ్చింది. ఎవరిది? పృథ్వీరాజ్ది. ఆయన ఎస్వీబీసీ చైర్మన్ ఛానల్కి చైర్మన్ గా ఉన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వెంటనే సస్పెండ్ చేసి తొలగించేశారు, తీసి పారేశారు. దేవుడి దానిలో ఏ విధమైనటువంటి అపవిత్రం జరగకూడదని. ఇవాళ వీడియోలు బయటకు వచ్చినాయండి. వీడియోలు అంటే ఆ రోజు వెనక నుంచి పట్టుకున్నాడని ఆడియోలతో చెప్పించారు. ఈరోజు వీడియోలు ఏంటి? ఎదురుగా వాటేసుకొని సిగ్గు లేకోకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా క్రైస్తవులకు రోమెట్ను కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోని హిందువులకు మొత్తానికి కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ పవిత్రమైన గుడికి నువ్వు చైర్మన్, నీకు సిగ్గు లేదా? ఇంకా రాజీనామా చేయటానికి నీకు మనసొప్పట్లేదా? ఏముందా పాముకోవటానికి? దేవుడు నిన్ను ఇప్పటికైనా, ఆ దేవదేవుడు నిన్ను ఇప్పటికైనా క్షమిస్తాడు. నేను ఉండకూడదు, పైకి భక్తి మాటలో లోపల అసహ్యంగా నేను ప్రవర్తిస్తున్నాను అనేది నీకు తెలుసు కదా, మనసుకి, నీ మనస్సాక్షికి తెలియదా? అయినా ఈ కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా, అసలు నిస్సిగ్గుగా ఆయన మనవడికి మరి జన్మదినం జరుపుకుంటున్నా ఈ యొక్క మరి లోపల అసహ్య పనులు చేసే చైర్మన్ మీ అమ్మటి తిరగటమే. ఒంటిమిట్ట దేవాలయంలో మొన్న జరిగినటువంటి శ్రీరాములు వారి కళ్యాణంలో మీ వెంట ఒక అసహ్యపు పనులు చేసినటువంటి వ్యక్తి, మీ తాబేదారు, ఆ చైర్మన్ గా పెట్టినటువంటి వ్యక్తి తిరుగుతా ఉంటే అహ్వా సిగ్గు చేటు, మీకు సిగ్గు అనిపించట్లేదా? ప్రపంచంలో హిందువుల మనోభావాలని మీరు దెబ్బతీస్తున్నారు. ఎలాంటి అపహాస్యమైన ఆ రోజు మీరు చూశారు. ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా పృథ్వీరాజు వ్యవహరిస్తే ఆయన తప్పు చేశాడని ఊస్ట్ చేసి తొలగించి పారనొక్కినటువంటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి మీరేం చేస్తున్నారు? ఈరోజు నేను అడుగుతున్న అసలు మీరు హిందువులేనా? ఈ రాష్ట్రంలో కొన్ని వందల దేవాలయాలను కూలగొట్టింది ఈ కూటమి ప్రభుత్వం. దేవాలయాలను కూలగొట్టినటువంటిది
కాశీనాయన దేవాలయం నుంచి ఈ యొక్క విజయవాడ నడిబొడ్లో దేవాలయాలను ఎన్ని కూలగొట్టారు? 1000 కాళ్ళ మండపాన్ని కూలగొట్టింది మీరు కాదా? మీరు మళ్ళీ ఇంకా హిందూ మతాన్ని గురించి మాట్లాడుతున్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని ఆ దేవదేవుడు ఏమని అనుకుంటాడు, దేవదేవుడు శిక్షిస్తాడనేది కూడా మీ కనీస పరిజ్ఞానం లేదు. సుప్రీంకోర్టు తేల్చి చెప్పినటువంటి అంశం కూడా ఈ నేతిలో మరి యొక్క ఆవు నెయ్యిగా కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, లేకుంటే పంది కొవ్వు కానీ, చేప కొవ్వు కానీ కలవలేదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంకా బొంకుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా కావాలని జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయటం కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీని బదనాం చేయటం కోసం పవిత్రమైన దేవదేవుడిని అడ్డం పెట్టుకుంటున్నారు. దీనికి మీరు శిక్ష అనుభవించక తప్పదు. ఆ దేవదేవుడు మిమ్మల్ని చూస్తా ఉన్నారు, మీ రాసలీలలు చూస్తా ఉన్నారు, మీ పార్టీ నాయకుల మత్తులు చూస్తా ఉన్నారు, మత్తులో తూగిస్తా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. సాక్షాత్తు మీ పార్లమెంటు సభ్యుడు మహేష్ యాదవ్ దొరికిపోయాడు, పాజిటివ్ వచ్చింది. ఇక మీ నాయకులు, ఒక నాయకుడేమో మరి వీడియోలన్నీ బయటకు వచ్చినాయి, ఇంకా ఇవన్నీ చెప్పుకోవటం అనవసరం. ఈ యొక్క హిందూ మతం పట్ల వెంకటేశ్వర స్వామి నా కులదైవం చెప్పుకునే నువ్వు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి నీకు తగిన శిక్ష విధిస్తారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కామనాయుణ్ణి వెంటనే సస్పెండ్ చేయకపోతే ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుతో తల వంచుకునేటటువంటిది. ప్రజల అందరి మనోభావం మీరు రికాల్ చేయండి. మీరు ఒకసారి మొత్తం అడగండి. సభ్య సమాజం మొత్తం కూడా ఈ అపవిత్రమైనటువంటి వ్యక్తిని, ఈ అపహాస్య పనులు చేసేటటువంటి వ్యక్తిని ఈ చైర్మన్ నుంచి తొలగించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేమంతా కూడా, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, సాక్షాత్తు భారతదేశమే కాదు ప్రపంచ దేశంలో హిందువులు మొత్తం కూడా ఈ యొక్క పైకి భక్తి మాటలు చెప్పి లోపల అసహ్యమైన పనులు చేసే బిఆర్ నాయుడిని వెంటనే తొలగించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అపవిత్ర బిఆర్ నాయుడిని తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రపరిచే బిఆర్ నాయుడిని చైర్మన్ గా వెంటనే తొలగించాలి. చైర్మన్ గా బిఆర్ నాయుడిని వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రపరిచే బిఆర్ నాయుడిని వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బిఆర్ నాయుడిని వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బిఆర్ నాయుడిని వెంటనే సిగ్గు బిఆర్ నాయుడు యొక్క చైర్మన్షిప్, సిగ్గు బిఆర్ నాయుడు చైర్మన్షిప్, సిగ్గు బిఆర్ నాయుడు చైర్మన్షిప్.